ఫ్రెండ్స్, ఇవాళ మీకు నందిగాం దగ్గర మన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అంటారు కదా, ఆయన ఊర్లో అంటే వీర్లపల్లి విలేజ్కి ఆనుకొని ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో 450 గజాల ప్లాట్ సేల్కి వచ్చింది. ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది మనకు R3 జోన్లో వస్తుంది. హెచ్ఎండిఏ వెంచర్ అనమాట. మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఓకేనా. మొత్తం నందిగామ నుంచి మనం హైవే నుంచి టువర్డ్స్ మనము తీగాపూర్ నుంచి వీర్లపల్లి విలేజ్కి రూట్లో వెళ్తున్నాం అనమాట. సో ఆ రూట్లో ఒక 4 కిలోమీటర్ అంటే NH7 నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్తే అప్రూవ్డ్ లేఅవుట్లో 450 గజాలు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు కలిపి ఉంటాయి అనమాట. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మన ప్లాట్ మన వెంచర్ ముందు 60 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ప్రజెంట్ దీన్ని డాంబర్ రోడ్ వేస్తున్నారు. ఓకేనా. ఈ డాంబర్ రోడ్కి ఆనుకొని ఈ గేట్ నుంచి లోపలికి స్టేట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే ప్లాట్ అనమాట. ఎగ్జాక్ట్ పార్క్కి ఆపోజిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపికతో మొత్తం వినండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మనము హెచ్ఎండిఏ వెంచర్లోకి వచ్చాము. ఫ్రెండ్స్, ఇదంతా డెవలప్మెంట్స్ అనమాట. వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ మంచిగా ఉందన్నమాట. అది మనం ప్రశాంతంగా మీకు నేషనల్ హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అండి. ఓకేనా. మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను ప్లాట్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వినండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మీకు కనిపించే ప్లాట్ వచ్చేసి మొత్తం 449 స్క్వేర్స్ అంటే 450 స్క్వేర్స్ అనమాట. ఈస్ట్కి 40 ఫీట్ ఉంటుంది, వెనకాల వెస్ట్కి 40 ఫీట్ ఉంటుంది అన్నమాట. ఇది స్లైట్లీ క్రాస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎల్ షేప్లో ఉంటుంది. మీకు 48 వస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ అనమాట. నేను మీకు డైమెన్షన్ కూడా పెడతాను. ఇది మనకు హెచ్ఎండి లిమిట్స్ మనము NH7కి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. ఫెన్సింగ్ అంతా వచ్చేసి ఇదంతా ప్లాట్ అన్నమాట. మనకు ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ పర్ స్క్వేర్ అండి. పేమెంట్ మోడ్ బట్టి స్లైడ్లీ నెగోషియబుల్ ఉందంట. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి. అది వెస్ట్ ఫేసింగ్ రోడ్ వస్తుంది ముందు అక్కడ. ఓకేనా. బిట్టు ఇగో ఈ 2 కడీలు ఉన్నాయి కదా, కడీల నుంచి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ స్టోన్ ఉంది కదా, ఈ స్టోను ముందు స్టోను ఇక్కడ కొంచెం సైడ్ క్రాస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది 33 ఫీట్ కూడా ఇంకా. ఓకేనా. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను మీకు తిప్పి మనం ఇలా ఎంటర్ అవుతాము. అంటే వెస్ట్ నుంచి ఎంటర్ అవుతే ఇట్లా ఈ కాడి నుంచి ఇట్లా ఎంటర్ అయ్యి ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి ఉంటుంది అన్నమాట మొత్తం. ఇదంతా ల్యాండ్. సో మీకు హెచ్ఎండిఏ లిమిట్లో, హెచ్ఎండిఏ జోన్లో, హెచ్ఎండిఏ వెంచర్లో 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మీకు అసలు దొరకదు. అలాంటి మంచి ప్రాపర్టీ ఈ వీడియో ద్వారా మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. 450 స్క్వేర్స్ ఉందన్నమాట. ఒకవేళ మీకు క్రాస్ వద్దా అనుకుంటే ఓనర్ మనకు స్ట్రెయిట్ చేసి ఇస్తారు. ఓకేనా. అప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ 350 గజాలు వస్తుంది మనకు అప్రాక్సిమేట్లీ. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.